తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమచిదేక్షణ. సీతారాముల యొక్క వివాహం అయిపోయిన తరువాత కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత చూసి ఆంజనేయ స్వామి వీళ్ళిద్దరికీ తగునా తగదా అని నిర్ణయిస్తున్నారు. అమ్మవారు ఎప్పుడూ కాటుక కళ్ళతో ఉంటుంది. ఆ కాటుక కళ్ళు పెట్టుకున్నటువంటి సీతాదేవిని విడిచి నేను క్షణం కూడా ఉండలేను అని రామచంద్రమూర్తి అన్నాడు. సీతమ్మంది ఇంకా 2 నెలల గడువు ఉంది. ఈ 2 నెలల గడువులో గనక రామచంద్రమూర్తి వచ్చి నన్ను తీసుకుని వెళ్ళకపోతే 2 నెలల తర్వాత నేను బ్రతకలంది. అప్పుడు ఆంజనేయ స్వామి అనుకున్నాడు, సీతమ్మ రాముణ్ణి విడిచి ఇప్పటికి 10 నెలలుంది, ఇంకా 2 నెలలు ఉంటానంటున్నది. రామచంద్రమూర్తి చూడు ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేనంటున్నాడు. ఎలా? అసితేక్షణాం. సితము అంటే తెల్లదనం, అసితము అంటే నల్లదనం. కాటుక కన్నులతో ఉన్నటువంటి సీతమ్మని విడిచి నేను ఉండలేనన్నాడు. పాపం రామచంద్రమూర్తి ఎంతో కష్టపడుతున్నాడు అని అనుకున్నటువంటి ఆంజనేయ స్వామి సీతమ్మని చూసి సీతమ్మతో మాట్లాడిన తరువాత రాముడికి సీతమ్మ సరిపోతుంది, సీతమ్మకి రాముడే సరిపోతాడు అని ఒక ఆచార్య స్థానంలో ఉండి వీళ్ళ యొక్క జంటని అభినందించాడు. నువ్వు నిద్ర లేవాలి, ఇట్లా ఉండటం నీ స్వరూపం కాదు. అంటే అమ్మవారు ఎప్పుడూ జీవాత్మల్ని రక్షించమని చెప్పటమే అమ్మవారి స్వరూపం, కానీ స్వామిని నిద్రపో, విశ్రాంతి తీసుకో అని చెప్పటం అమ్మవారి లక్షణం కాదు, స్వభావం కాదు. అందుకనే ఆవిడ ఎప్పుడూ కూడా స్వామిని ప్రబోధిస్తూ ఉంటుంది. మన గోదాదేవి కూడా నీలాదేవి హృదయంపై పవళించి ఉన్న స్వామిని నిద్ర మేలుకొల్పింది. లేవయ్యా, ఇంకెంతసేపు పడుకుంటావు, నీవు వచ్చింది ఎందుకు ఈ లోకానికి, ఈ జీవుల్ని ఉద్ధరించడానికి కదా అని స్వామిని నిద్రలేపి తాను ధరించి విడిచిన మాలికలతో స్వామిని బంధించింది అని ఈ గోదాదేవి యొక్క గొప్పతనాన్ని మనకి పూర్వాచార్యులు చాటి చెప్పారు. నిజంగా నీకు దయ ఉన్నదా? దయ ఉన్నది అంటాం అబద్ధమమ్మా, దయ ఉన్నదానివైతే ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టవు అని నిన్నటి పాశురంలో అమ్మవారిని కొనియాడారు. ఇక ఈనాటి పాశురంలో శ్రీదేవితో కూడి ఉన్నటువంటి స్వామిని నిన్న కీర్తించారు. అందుకనే శ్రీమన్నారాయణ చరణవు అని శ్రీదేవితో కూడిన స్వామి యొక్క పాదాలనే ఆశ్రయించాలి, కానీ కేవల నారాయణుణ్ణి ఆశ్రయించకూడదు. గృహస్థులందరూ శ్రీమన్నారాయణుణ్ణి పూజించాలి, సన్యాసులు నారాయణుణ్ణి మాత్రమే పూజించాలి. ఎందుకంటే వాళ్ళకి దాంపత్య సిద్ధి అవసరం లేదు కనుక వాళ్ళు ఏకో నారాయణ అని ఆ పరంబ్రహ్మని మాత్రం ఉపాసన చేయాలి. అందుకే ఏ సంప్రదాయం వాళ్ళైనా చివరికి నారాయణ నారాయణ అనాల్సిందే, గాని స్మార్త సంప్రదాయం శివ శివ అంటాం, వైష్ణవ సంప్రదాయం నారాయణ అంటాం అనేది సన్యాసి లోకంలో కనపట్టంలా. ఎందుకని అందరికీ గమ్యమైన వాడు నారాయణుడే. శంకర భగవత్పాదులు కూడా పరతత్వం నారాయణుడే అని ప్రతిపాదించారు శంకర భాష్యం మొట్టమొదటి శ్లోకంలో. అయితే అది తెలియనటువంటి వాళ్ళు ఈ సంప్రదాయం వేరు, ఆ సంప్రదాయం వేరు, వీళ్ళ దేవుడు వేరు, వాళ్ళ దేవుడు వేరు అని భ్రమ ప్రమాదాలకి లోనవుతూ వ్యక్తిగతమైనటువంటి మానసికమైనటువంటి విరోధాలని సిద్ధాంతాలకి రుద్ది వాళ్ళని చూసి వీళ్ళు, వీళ్ళని చూసి వాళ్ళు నిందించుకుంటున్నందువల్ల మన హైందవ ధర్మం అంతరించిపోతున్నది.